కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. దేవుడు కృప చూపిస్తున్నాడు, దాన్ని బట్టి దేనికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు ఎంతోమంది వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని, మీరు దానికి ప్రతికూలంగా మీరు జవాబిస్తున్నారు, దాన్ని బట్టి వందనాలు. మరి అనుదినం మీ ఆత్మీయ జీవితంలో మీరు క్రీస్తు స్వరూపంలో ఎదగాలని, ఇంకను ఆయన సంపూర్ణతలోకి రావాలని, ఆయన మార్గములో మీరు అంతం వరకు కొనసాగాలని మా ఆశ, మా వాంఛ. మరి ఈ కార్యక్రమం ఎంతో ప్రయాసతో ప్రతిరోజు మీ మధ్యకి ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాము. మీరు ఈ కార్యక్రమం మీరు గమనించినట్లయితే ఒట్టి వాక్యం మీదే మన ధ్యాస, మరి ఇతరులు వాటి మీద లేదు. ఇక్కడ ఒట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి ఇవాటికి మనము అనేక విషయాలు మీరు నేర్చుకుని ఉండాల్సింది, నేర్చుకోవాలి. కానీ చాలామంది మీరు ఇంకను ప్రార్థన విషయంలో ప్రార్థిస్తాము, దేవుని వాక్యం చదివే విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దాని నిమిత్తం ఎంతో విచారిస్తున్నాం. దయచేసి మీరు దేవుని తెలుసుకున్నాక మీరు ప్రభువుతో సంభాషణ చేయండి, ప్రభువుతో సహవాసం చేయండి, ప్రభువుతో అనుదినము సమయం గడపండి, వాక్యమును ధ్యానించండి. మరి ప్రసంగమును బోధించాలంటే అది సామాన్యమైన విషయం కాదండి. రోజు దేవుని వాక్యం ప్రకటించాలంటే అది మామూలు విషయం కాదండి. ఈరోజు చాలామంది కొంతమంది విమర్శిస్తున్నారు. అలాంటి వారికి ఒక మాట సెలవిస్తున్నాను, మీరు కూడా రోజు వాక్యం చెప్పండి, అప్పుడు తెలుసు ఎంత ప్రయాసని. ఏమంటే దేవుని వాక్యము చెప్పాలంటే దేవుని సన్నిధిలో గోజాడి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దాన్ని సిద్ధపడకుండా మనం చెప్పలేము. మరి దేవుడు కృప చూపిస్తున్నాడు. నిజంగా నేను ఒక ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిని కాదు, సామాన్యమైన వ్యక్తిని. కానీ దేవుడు కేవలం తన పిలుపు ద్వారంగా, తన కృప ద్వారంగా, తన అభిషేకం ద్వారంగా ఇంతవరకు కొనసాగించడానికి సహాయం చేస్తున్నాడు. మరి ఆ నిమిత్తం చూసినప్పుడు అలా నేను గమనించుకున్నప్పుడు నేను ఒకవేళ ఇతరులతో పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతోమంది లైవ్ ఇస్తున్నారు. కానీ లైవ్లో మీరు చూసినట్లయితే రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. వారు మరలా ఇచ్చిన వాటివి ఇస్తున్నారు. వారు తీరుగా కూర్చొని రోజు వాక్యం చెప్పాలంటే దాంట్లో కొద్దిమంది మాత్రమే ఉన్నాం. అది దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే మనుషులు మన లైవ్ అని ఇచ్చి అది లైవ్ కానప్పుడు అది అబద్ధమే కదా. మరి అలాంటి విషయముల్లో మనము గమనించాలి కదా. కానీ దేవుడు కృప బట్టి రోజు లైవ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని ఆలస్యమైనప్పటికీ దేవుడు కృప చూపిస్తున్నాడు. నిజంగా నా గొప్పతనం కాదు, ఎంతో పెద్ద సంస్థలు ఉన్నవారు, సంఘాలు ఉన్నవారు, సహాయకులు ఉన్నవారు చేయలేని పనిని దేవుడు నాలాంటి సామాన్యమైన వాడితో, బలహీనమైన వాడితో దేవుడు కోరుకుంటున్నాడు. మరి వాక్యం ఉపదేశిస్తాం అనేది చాలా కష్టమైనది. ఎందుకంటే ఒక వాక్యముని మనం చదివినప్పుడు ఆ వాక్యాన్ని గ్రహించుకుని ఆ వాక్యాన్ని మనం బోధించాలన్నప్పుడు మొదటగా మన హృదయము దేవుని ఎదుట సింక్ అయి ఉండాలి, లేకపోతే దేవుని ఎదుట సరిగా ఉండాలి. మనలో కోపము, మనలో ద్వేషము, మనలో అసూయలు మానవులు కదా, నేను మానవునే కదా, నేను దేవుని కాదు. సో నాలో ఉన్న లోపములు దేవుని సన్నిధి సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఆయన కృపను పొందుకొని ప్రతిరోజు ప్రతి సమయము దేవుని వాక్యమును పొందుకొని అది మరలా బోధించాలనేది ఒక సామాన్యమైన విషయం కాదు, ఎంతో కష్టమైన పరిస్థితి. కానీ దేవుడు మరి అనుదినం రోజు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. మరి మీరందరూ కూడా వీక్షిస్తున్నారు, ఎంతోమంది మీరు అనేక విషయాలు నేర్చుకుంటున్నారు, తెలియపరుస్తున్నారు. బట్టి వందనాలు. మరి హెబ్రీ రాసిన పత్రిక నిన్న మనం చూసాము, ఒకప్పుడు వెలిగించబడి, ఒకప్పుడు దేవుని ప్రేమను రుచి చూసి, ఒకప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మరలా వారు వెనక్కి వెళ్ళిపోతే వారు ఎంతో భయంకరమైన స్థితి అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు యేసుని మరల సిలువ వేస్తున్న వారు అనేది హెబ్రీ రాసిన గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రం కాదు, చాలామంది క్రైస్తవులు ఇంకనూ ఏమండి క్రీస్తులో ఉన్న పరిపూర్ణత లేని వారుగా పిల్లల వలె మనం ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. ఆ పిల్లలు వారి వలె ఇంకను వారు మారు మనసు గురించి, ఇంకను పశ్చాత్తాపం గురించి, ఇంకను పునరుద్ధానం గురించి, ఇంకను వారు ద బేసిక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ దాని గురించే వారికి ఇంకనూ బోధిస్తూ ఉండాలి. వారు ఎదిగిన వారుగా లేరు, మంచి సాలిడ్ ఆహారం తినవారుగా లేరు అని కొన్ని కఠినమైన మాటలు నిన్న మనం ధ్యానించాం. మరి ఈరోజు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనీలకు వస్తున్నాం నాయన. ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం నడిపిస్తున్నావు, కొనసాగిస్తున్నావు, కృప చూపిస్తున్నావు, సహాయం చేస్తున్నావు. బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా నాయన ఈ కార్యక్రమంలో నువ్వు శక్తిని దయచే, బలము దయచే. ఎంతో కష్టంతో ప్రయాసతో ఈ కార్యక్రమం చేస్తుండగా నువ్వు కృపను చూపించి, నిశ్చితమైతే ఈ కార్యక్రమాలు నిశ్చితం వరకు కొనసాగిస్తాను కావాల్సిన శక్తిని, సామర్థ్యమును దయచే.
అంత మాత్రమే కాదు, నిశ్చితమైతే మరలా నాయన ఈ కార్యక్రమాలు, ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ ద్వారంగా ఈ ప్రార్థన ధ్యానాలు, లేకపోతే పౌలు రాసిన ఉత్తరములు అయ్యాక మరలా మేము ఏం చేయాలి, ఎలాగ వెళ్ళాలి అనే నీ స్పష్టమైన చిత్తమును మా పట్ల నెరవేర్చు ప్రభా. నేను నీ ప్రజలను తీసుకురా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలనైనా వారికి స్థిరమైన దృష్టి, స్థిరమైన మనస్సు దయచే. వాక్యం అంతం వరకు నేను ప్రతి ఒక్కరు విని నేను మేలు పొందుతానికి కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు, నేను చిన్నప్పుడు, నేను ఒక 5, 6, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నా బాగుతుంది. అప్పుడు వైకిటపురం అనే ఒక స్థలము, అది ఒక రోడ్డు మీద, స్లమ్ ఏరియాలో రోడ్డు మీద ఒక చిన్న పాకలో ఒక 100 మంది పట్టే వరకు ఉంటుంది ఆ పాక. మా నాన్నగారు అక్కడ గోనిపట్ట వేసి ఆ పులిపేట దగ్గర వాక్యం చెప్పేవారు. సండే ఆరాధనలో పాటలు పాడినవ్వండి, లేకపోతే వాక్యం చెప్పిన ప్రార్థన సమయంలో ఎవరైనా లేస్తే వారిని ఆ స్టేజ్ మీద గద్దించేవారు. ఎవరైనా అటు ఇటు చూస్తే, అమ్మాయిల వైపు చూసినా అబ్బాయిల వైపు చూసినా, స్టేజ్ మీద నుంచి వాళ్ళ పేరు పెట్టి నువ్వు ఎందుకు అట్లా చూస్తాను అడుగుతారు. చాలా ఖచ్చితంగా క్రమశిక్షణలో మరి దేవుడు సేవకులు ఆధన్యములో మేము చిన్నప్పటి నుంచి ఒక దేవుని సన్నిధిలో అలా క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది నేర్చుకున్నామండి. ఈరోజు అది లేదు. ఈరోజు ఎన్నో సంఘాలు, అది సంఘమా లేకపోతే ఒక మెగా షోసా, లేకపోతే అది ఒక ఎంటర్టైన్మెంట్ క్లబ్సా, లేకపోతే సోషల్ గ్యాదరింగ్ అర్థం కావట్లేదు. సంఘములో ఒక డిసిప్లిన్ ఉండాలండి. సంఘములో మనము దేవుని ఆరాధిస్తానికి వెళ్తున్నాం, మన సెల్ ఫోన్స్ పక్కన పెట్టాలి. ఏమంటే మన దృష్టి ప్రభు వైపు చూడాలి. అమ్మాయిలు ఎవరు ఉన్నారు, అబ్బాయిలు ఎవరున్నారు, లేకపోతే బంధువులు వచ్చారా, స్నేహితులు వచ్చారా, గుసగుసలు మాట్లాడుకుంటాం, లేకపోతే దీని తర్వాత ఏంటి అని ప్లానింగ్ చేసుకుంటాం. అది సరికాదు. అది నువ్వు దేవుని దగ్గర అంత ప్రయాసతో వెళ్ళి జస్ట్ శాపం పొంది మళ్ళీ తిరిగి వస్తావు, దేవుని పొందవు. సో ఈరోజు ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ఆన్లైన్లో మన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీరు చాలామంది వస్తున్నారు, 10 నిమిషాలు వాక్యం వింటున్నారు, 20 నిమిషాలు వాక్యం వింటున్నారు, మరలా మీరు లేచి వెళ్ళిపోతున్నారు, లేకపోతే మీరు ఫోన్ కాల్ వస్తే ఫోన్ ఎత్తుతున్నారు. ఒక డిసిప్లిన్ అనేది, ఒక క్రమశిక్షణ అనేది మీకు లేనిలాగా ఉంది. చూడండి, దేవుణ్ణి గణపరచాలి. నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తాను. నేను మిమ్మల్ని చూడలేనేమో కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. సో మనం ప్రభువుకు భయపడేవారుగా ఉండాలి, మన ప్రవక్తన జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. సో మనం ఈరోజు ఈ వాక్య బోధిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఒక దేవుని సేవకుడిగా, దేవుని పక్షాన మిమ్మల్ని దేవుని గౌరవించమని వేడుకుంటున్నాను. కాబట్టి మనం దేవుని గౌరవిస్తామంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయంలో ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు మన దృష్టి, మన మనస్సు ఆయన మీద ఉంచాలి. సో ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదై స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. ఇక్కడ చూసినట్లయితే కీర్తనదారుడు ఈ పత్రిక రాసిన కీర్తనదారుడు హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త ఏమంటున్నాడంటే, 6వ అధ్యాయం 4 నుంచి 8 వరకు బాగా చడమడ తిట్టేశాడు. ఏమని, మీరు పిల్లల్లాగా ఉన్నారు, మీరు ఎదగలేదు, మీరు పాలు తాగి క్రైస్తవులుగా ఉన్నారు, మీరు పాపం చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు, మీరు వెనక్కి వెళ్ళి దేవుని బాధ పెడుతున్నారు అని చడమడ తిట్టేసి చివరి ఏం చేస్తున్నాడంటే వాళ్ళని మరలా ప్రోత్సాహపరుస్తాడు. ఈజ్ ఎంకరేజింగ్ దెమ్. చూడండి, దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గం లాంటిది. దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేసేది, పవిత్రపరిచేది, అదే సమయంలో మనల్ని బాగు చేసేది. ఎలాగా మనము చాలాసార్లు మనము హార్ట్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఈ హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీలో ఫస్ట్ని మన గుండెని మన దేహాన్ని కోస్తారు. కోసి మన గుండెలో ఉన్న బలహీనతను సరిచేసి మరలా మూసి దాన్ని కుడతారు. అలాగే దేవుని వాక్యము కూడా కొన్నిసార్లు మనకి ఆ కోసినప్పుడు ఉన్న నొప్పి కానీ, పోరాటం కానీ, ఆ కోసినప్పుడు ఉన్న వేదన కానీ ఎంతో భయంకరంగా ఉంటుందండి. ఒక ఆపరేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు తెలుసు ఆ నొప్పి ఎలాగ ఉంటుంది. అనస్థీసియా ఇస్తారు, ఇచ్చినప్పటికీ అనస్థీసియా పోయినప్పుడు ఉంటుంది చూడండి, ఎంత మనోవేదన, తట్టుకోలేనంత నొప్పి. కానీ ఆ నొప్పి అనేది మనము ఆ బలహీనత నుంచి విడుదల పొందాలంటే, లేకపోతే ఆ గుండు బలహీనత నుంచి మనం బాగుపడాలంటే నొప్పిని మనం భరించాలి. ఆ నొప్పి మనల్ని బాగు చేస్తానికి.
సో అలాగే దేవుని వాక్యము ద్వారంగా మనం క్రమశిక్షణలో లేకపోతే సరిచేయబడుతున్నప్పుడు, క్రమశిక్షణలో వెళ్తున్నప్పుడు చాలాసార్లు చాలామంది వారు దేవుని మాటల్ని తునీకరిస్తుంటారు. మాకు తెలుసులే, నువ్వు ఎవడో చెప్తానికి, మాకంతా వచ్చు, మేము చూడని క్రైస్తవులువా, మేము చూడని పాస్టర్లా, మాకు తెలియని బైబిల్ అని దేవునికి ప్రతికూలంగా విరోధంగా ఎదురుస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వారు కృంగిపోతారు. కొంతమంది, అవును నేను పాపం చేశాను ప్రభువా, అవునయ్యా నేను చేశాను, నేను పనికి రాను, నేను వేస్ట్ అని వారు వారిని కృంగిపరిచేసుకొని వారు ఇంకా నేను అలాగే యోధా ఇస్కరియోతు చూడండి, తాను దేవునిని అప్పచెప్పానని పశ్చాత్తాపడ్డాడు. కానీ పశ్చాత్తాపడి ఏం చేశాడు? ఊరేసుకున్నాడు. పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళి, శిలువ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుంటే అది వేరేలాగా ఉంటుంది. కానీ తను పశ్చాత్తాపడి నేను ఇంత ద్రోహం చేసేసాను నా ప్రభువునని తను రియలైజ్ అయ్యాడు. ఏమండి, ఆ 30 విన్నలు తిరిగి ఇచ్చేసి నా ప్రభువు నాకు ఇచ్చేయని అడిగాడు. కానీ దట్స్ టూ లేట్. ఏమండి, తను అప్పటికే ప్రభు సులువులోకి వెళ్ళిపోయాడు. సులువులోకి వెళ్ళిన వాడు ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు సారీ నేను చేశాను, నన్ను క్షమించు. ఎలా యోహానుతో మాట్లాడాడు ప్రభు. యూదా ఇస్కరియోతు కూడా వెళ్ళి ఉంటే ఒకవేళ ఖచ్చితంగా ఏమని ఉంటాడు? యేసు ప్రభు, యూదా నిన్ను క్షమించాను, నేను బాగు చేసి ఉన్న శిష్యులు అందరికంటే గొప్పవాడు అయిపోయి ఉండేవాడు. కానీ ఏం చేశాడు తను? నేను ఇలాగా చేసిన తప్పు నేరరూపమైన మనసుతో దేవునికి దూరంగా వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు. చూడండి, అందుకే ఈ హెబ్రీ రాసిన గ్రంథకర్త ఏమంటున్నాడంటే ప్రోత్సాహపరుస్తున్నాడు. చూడండి, మనము వాక్యము కొన్నిసార్లు ఖచ్చితంగా కఠినంగా చెప్పాల్సిన చోట చెప్పాలి. అదే సమయంలో కృంగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, వేసారిపోయిన వారిని మనము లేవనెత్తాలి. 2 జాబ్స్ అవి. తిరగబడిన వారిని గద్దించాలి, గర్వముతో అహంభావంతో ఉన్న వారిని సరిదిద్దాలి, అదే సమయంలో కృంగిన వారిని లేవనెత్తాలి. ఇక్కడ ఏమంటున్నాడు 9వ వచనములో, మీరు మంచి కార్యములు మీరు చేసినవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి 10వ వచనం చదవండి దయచేసి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి, ఇప్పుడు దేవుడు మనల్ని చంపేలాగుంటే మనల్ని హెచ్చరించడు. ఏమండి, ఇప్పుడు టీచర్ గారు పిలిచి, ఎరా నువ్వు చదువుకోరా, చదువుకుంటూ బాగుపడతావు, నువ్వు గొప్పడు అవుతావు అని హెచ్చరించి, నేను నిలబెట్టించి, నిన్ను మోకరింపించేసి లేకపోతే నీళ్ళని చేయించి నీకు పనిష్మెంట్ ఇస్తున్నారని నువ్వు బాగుపడాలని. అంతే టీచర్ నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి టీచర్ నువ్వు ఎడామడకి తిట్టేసావు అనుకో, ఆ టీచర్ సరే నీ ఎట్టపోతావు పోరా అని పట్టించుకోలేదు అనుకో, ఏమైపోతుందో? హూ ఇస్ ద లూజర్? నువ్వే లూజర్. ఇప్పుడు ప్రభు మనం క్రమశిక్షణ ఇచ్చినప్పుడు మనం బాగుపడటానికి ఆస్కారం ఉంది కాబట్టి మన క్రమశిక్షణ లేకపోతే దిద్దుతానికి మనల్ని ఇష్టపడతాడు. ఒకప్పుడు యాసావుని చూస్తున్నాం, దేవుడు దిద్దలేదు యాసావుని. సౌలుని చూస్తున్నాం, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, అవకాశం కలిగించలేదు దేవుడు. ఇప్పుడు చూడండి, మనకి దేవుడు మనల్ని సరిచేయాలి, సరిదిద్దాలి, మనం బాగుపడాలి అన్నప్పుడే కదా మనల్ని దేవుడు క్రమశిక్షణగా లేకపోతే డిసిప్లైన్ చేస్తున్నాడు. మనల్ని ఒక ఏమండి కొన్నిసార్లు మనం గద్దిస్తున్నాడు, మన వాక్యం ద్వారా మన కఠినంగా మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనం బాగుపడాలనే కదా. బైబిల్లో మనం చూసినట్లయితే అంటాడు, ఎఫ్రాయిము నువ్వు తిరిగి రావాలని ఉద్దేశించినట్లా నువ్వు నా ఎద్దుకే రావాలి. అంత కఠినంగా మాట్లాడుంటాడు. మీ అధ్యాయాల ముందు చదివినట్లయితే నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ప్రభు ఖచ్చితంగా మాట్లాడదు. కానీ చివరిగా అంటాడు, నువ్వు తిరిగి రావాలని ఉద్దేశించి, అంటే తన మనసులో, ప్రభు మనసులో ఎక్కడో నా బిడ్డ నా దగ్గర రావాలి, నా బిడ్డ నాతో సహవాసం చేయాలి అనే ఆశ వాంఛతోనే తన మనోవేదనను తెలియపరుస్తున్నాడనే కానీ ఆయన మనం నశించాలనేది కాదు. దేవుడు యథార్థపరుడు అండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అదే సమయంలో ఏ ఒక్కడు నశిస్తాం ఆయనకి ఇష్టం లేదు. ఆయన దివారాత్రము తను తిరుగుబాటు చేసేవారి మీద తన చేతులు చాచి ఉన్నాడు. ఇప్పుడు ఆ చేతులు ఎందుకు చాచి ఉన్నాడు? పోరా అని అనొచ్చు కదా. ఆయన సహనము ఓర్పుతో మన వైపు చాచి ఉన్నాడు. కానీ ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు చేసిన ఉపకారములు, మీరు చేసిన సహాయక కార్యములు చూడు. వెంటనే ఈ హెబ్రీయులకు రాసిన
ఆ గ్రంథకర్త అంటున్నాడు, మీరు ఇతరులకు చేసేవి దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. అంటే ఈ వాంట్స్ టు డైవర్ట్ దెమ్ టు బ్రింగ్ టు గాడ్. ఏమో అక్కడ నిరాశలో ఉన్నవారని, కృంగిన వారని, సరే నేను పాపం చేసేసాను, నేను తప్పు చేశాను అన్నవారిని, లేదు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నువ్వు చేసిన మంచి కార్యాలు మర్చిపోలేదు. ఏమంటే దేవుడు తప్పుని చెప్పినప్పుడు మనం చేసిన యథార్థమైన కార్యాలు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే హిజ్కియా మనం చూసినట్టు ఇది గ్రేట్ ఎగ్జాంపుల్. హిజ్కియా దేవుని మందిరంను బాగు చేశాడు, యాజకు రప్పించాడు, మందిరంలో మరల ధూపవేదిక వేపించాడు, అక్కడ మందిరముని ప్రేమించాడు, సేవకుల్ని ప్రేమించాడు. మరి తను ఎందుకు మరణము పడడం మనకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడలేదు. కానీ తన మరణము ఉండినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో దేవుడికి అవిధేయ ఉంటాడు. ఎందుకంటే అంత ఘోరమైన బలహీనత తనకి ఎందుకు దేవుడు అనుమతించుంటాడు? మనం యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఏమని, నువ్వు మరణిస్తావయ్యా, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. దేవుని సేవకుడిని చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు చచ్చిపోతావు, ఇంకా నువ్వు ఏదో తప్పు చేశాడు, మరి ఏం తప్పు చేసి మనకు తెలియదు. కానీ తను దేవుని సేవకుడు వచ్చి చెప్తున్నాడు, నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో. కానీ యెషయా ఏం చేస్తున్నాం, హిజ్కియా ఏం చేస్తున్నాడు? యెషయా చెప్పిన వెంటనే ప్రవక్త యెషయా గోడ వైపు తిరిగి ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. అది తిరిగి చెప్పి వెళ్తున్నాడు, తిరిగి వెనక్కి వెళ్ళే ఏమంటే మా సగం దూరం మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఏమంటే జస్ట్ బెడ్రూమ్లో చెప్పాడు, హాల్లోకి వెళ్తున్నాడు. దేవుడు అంతలో మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్తతో, వెళ్ళి నా సేవకుడికి చెప్పు. ఏం చెప్పాలి? నీ కన్నీరు నేను చూసేదని, నీ ప్రార్థన నేను విన్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ద మోస్ట్ బ్యూటిఫుల్ పవర్ఫుల్ వర్డ్స్. నీ కన్నీరుని చూచాడు. ఫస్ట్ శబ్దాన్ని వినలేదు దేవుడు. మొదట దేవుడు కళ్ళు తన కన్నీరు చూచింది, తన ప్రార్థనను వినింది. ఏమని? అది ఎంత సామాన్యమైన విషయం కాదండి. మన మనుషుల ముందు ఏడుస్తున్నప్పటికీ కొంతమంది కఠినమైన హృదయాలు కరగవు. అయ్యా అప్పులోడి దగ్గర, బాబు కొంచెం దయ చూపించాయి, ఇస్తానని ఆ డబ్బు, ఎక్కడికి పోతాను, లేదు నువ్వు ఖాళీ చేయి, అంతే నువ్వు ఇవ్వాల్సిందే అని మనల్ని దోచుకుంటారు మనుషులు. కానీ ప్రభు ఆ కన్నీరు చూసి తన హృదయం కరిగిపోయింది. అంతవరకు దేవుడు తీర్మానం చేశాడు. ఏమంటే దేవుడు ఒకటి తీర్మానిస్తే వెనక్కి మార్చుకుంటాడు, అసలు ఆయన మార్చుకుంటాడు. అలాంటి ప్రభువు ఏమన్నాడు? కన్నీరు చూసి తన హృదయము హిజ్కియా మీద జాలిని చూపించాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తాను. సో ఒకవేళ నువ్వు ఈ కఠినమైన వాక్యాన్ని విని నువ్వు సరిచేసుకొని సరిదిద్దుకుంటే దేవుడు నీకు ఆయుష్ని ఇస్తాడు కదా, దేవుని మీద కృప చూపిస్తాడు కదా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు కదా. అప్పుడే ఎందుకు మీరు కృంగిపోతారు? అప్పుడే ఎందుకు మన నిరాశ చెందుతారు? చూడండి, మనకి దేవుడే దిక్కండి. దేవునికి మించిన దేవుడు ఇంకెవరు లేరు. మన ప్రభువుకి మించిన ప్రభు ఎవరు లేదు. ఇప్పుడు నిన్ను యేసుప్రభు కాదనుకుంటే, యేసుప్రభు కానీ గొప్ప దేవుడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా మా యేసుప్రభు కాదన్నాడు, నువ్వు దగ్గరకు వస్తాను చెప్పాలి. కానీ యేసుప్రభు ఆల్ఫా ఒమేగా ఆయనే, సృష్టి శూన్యమని చేసినవాడు ఆయన, సర్వము అధికారి ఆయనే. కానీ ఆయన కూడా నువ్వు ఎంత బాధ పెట్టినప్పటికీ, ఆయన ఎంత మనోవేదన కలుగు చేసినప్పటికీ, నీ క్రియల ద్వారంగా, నీ ఆలోచన, నీ ప్రవర్తన ద్వారంగా నువ్వు మోకరించి కన్నీరు కారుస్తే ఆయన జ్ఞాపకం ఉంచుకునేవాడు, మర్చిపోయేవాడు కాదు. హిజ్కియా తన కోసం చేసిన కార్యాలు చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది, 30-40 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఏమంటే చెప్తుంటారు కదా, కుక్కకు బిస్కెట్ పెడితే 3 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటుందంట. మనుషుడికి 3 సంవత్సరాలు అన్నం పెడితే 3 నిమిషాలే జ్ఞాపకం ఉంచుకుంటాడంట. కానీ దేవుడు, నువ్వు ఆయన కోసం చేసిన ఉపకారములు, మేలు కార్యములు, ఆయన కోసం నువ్వు నష్టపోయినవి, ఆయన కోసం నువ్వు ప్రయాస పొందినవి, ఆయన కోసం నీతి నిజాయితీగా నువ్వు జీవించిన కార్యాలు ప్రభువు నీ జీవితకాలం అంతా జ్ఞాపకం ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన మన చెడుని చూసేవాడు కాదు, కానీ ఆయన మన కీడుని చూసేవాడు కాదు, కానీ ఆయన కృపవాస్తవ్యంతో మనల్ని బాగు చేయాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని సరిచేయాలి, సరిదిద్దాలి, మనల్ని పవిత్రపరచాలని వాంఛతోనే మనల్ని గద్దిస్తారు. చూడండి, మనం చాలాసార్లు పిల్లలు ఉంటారు, మన పిల్లలు కొన్నిసార్లు మాట వినరు, మార్కులు చదువుకోరు, టీవీ చూస్తుంటారు. అప్పుడు ఏం చేస్తాం? కొడతాం, కొడతాం, తిడతాం, ఏరా ఇట్లా చేస్తాం. ఎందుకు అరవాలి? చూడు నాన్న టీవీ చూడు, ఇక చిప్స్ తిను, చాక్లెట్లు తిను. ఏమండి నువ్వు ఏం తింటే నాకేమి? అలా ఉంటామా? తల్లిదండ్రులు అయినా మనం
అదే రోడ్ల పైన పిల్లలు ఎలా ఉన్నారనుకోండి, మాకెందుకు అయ్యా పక్కోడి సంగతి, నా పిల్లల సంగతి నాకు అవసరం అంట. అలాగే దేవుడికి కూడా కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు, ఆయన మనల్ని సరిచేయాలని ఆశిస్తాడు. అంత మాత్రాన ఏమండి మనం పిల్లల్ని మెడపెట్టి తోసేస్తామా బయటికి? నీకు చదువు ఫీజు కట్టడం, వాడు ఫెయిల్ అయిపోయినా తిట్టినా మళ్ళీ వెళ్ళి అదే స్కూల్లో ఫీజు కడతాం. ఎంత కష్టం తలని తాగట పెట్టి కడతాం. ఎందుకంటే మనం ప్రేమిస్తూ, నువ్వు నా బిడ్డవరా, నువ్వు నా కొడుకు, నా కూతురు, వాడు తిరిగి ₹1 ఇస్తాడో లేదో మనకు తెలియదు, కానీ మనం వాళ్ళ కోసం మన ప్రాణం పెడతాం. అలాగే చెడ్డవారు మన బిడ్డలను ఇంత ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు మనల్ని నాశనం చేస్తారనుకుంటున్నాడు? కొన్నిసార్లు దేవుడు కఠినంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నువ్వు దేవుని మీద అంతా ఏమండి దేవుని అపాదం చేసుకుంటావు? అసలు ఎక్కడ తప్పిపోయాను ప్రభాని? ఆయన పాదముల దగ్గర పడి కన్నీరు కారిస్తే నిన్ను ఆదరించేవాడు లేడా? నిన్ను రక్షించేవాడు లేడా? చూడండి, కొంచెం ముందుకు వెళ్ళండి. 11వ వచనం చదువుదాం. 11, 12. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుడుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాం. ఏమంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు మనం తప్పు చేసి తెలుసుకున్నాక, క్షమించండి, దేవుని వాక్యం మనం తప్పు చేసి తెలుసుకున్నాక దేవుని వాక్యం మనం చేసిన తప్పు అని మనం గ్రహించుకొని చాలామంది ఏమంటారు, ఇంకెలాగ ఉండనివ్వండి, ఇంకెలాగ ఉండని, నా బతుకేలా అయిపోయింది, ఇంకెలాగ తాగుతాను, ఇంకెలాగ ఆశలు వేస్తాను, ఇంకెంతే, వదిలేయండి, ఎలా పడిపోయాను కదా, ఇక నరకానికి వెళ్ళిపోతాను, వదిలేయండి. చూడండి, సాతాను గాడు చేసే తంత్రం ఇది. ఆ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు, తను అంతా పోగొట్టుకున్నప్పుడు, తను అంతా నష్టం అంతా కోల్పోయినప్పుడు, పందులు పుట్టు తినాలని సిద్ధపడిపోయినప్పుడు, తన వాక్యంలో మాట ఉంది, తను గ్రహించుకున్నాడంట తన తండ్రి ఇంట్లో ఎంత ఆహారం ఉందో, తన తండ్రి ఇంట్లో ఎంత పనివారు కూడా, కూలి వాళ్ళు కూడా కింగుల్లా బతుకుతున్నారు, నేను కుమారుడిని ఇలా ఉన్నానేంటి అని గ్రహించుకుని ఏం చేసేది తెలుసా? తను ఉన్న చోటని లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మనం గ్రహించుకుని ఏం చేసుకుంటున్నామంటే, లేచే వర్గాలు లేము, అక్కడే కూర్చుని పోయాలి. ఇంతే నా బతుకు, ఇంతే నా జీవితం, నేను చచ్చిపోతాను, నేను అంతే నరకానికి వెళ్ళిపోతాను, అంతే నా జీవితం అని నువ్వు తీర్మానం చేసుకుంటున్నావు. దేవుడు తీర్మానం చేయలేదే. దేవుడు ఉద్దేశం ఏంటి? దేవుడిని సెలవు ఇవ్వాలని ఆశించింది ఏంటి? నీకు ఆయుష్ని పెంచాలని. యోవేలు గ్రంథం ఉంది కదా, 2వ అధ్యాయంలో, చెదలు తినేసిన బట్టు నీ సంవత్సరంలో నీకు 2 ఇవ్వాలని ఆశిస్తున్నాడు దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నా 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, నా లైఫ్లో 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. మోషే కూడా అలాగే అనుకున్నాడు, 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు 40 సంవత్సరాలకి ఇంకో 40 సంవత్సరాలు ఇచ్చాడు. బైబిల్లో మనం చూసినట్లయితే మోషేకు సమముగా నాయకుడు ఇంకో ఎవరు లేరండి. అందుకే యూదులు ఇప్పుడు కూడా మోషే ధర్మశాస్త్రం మోషే అంటారు. ఎందుకంటే మోషే అంత యథార్థంగా, ఎంత నమ్మకంగా దేవుడు తనని వాడుకున్నాడు, దేవుడు అలా చేశాడు. కాబట్టి మనము నిరాశ చెందక, అలిసిపోక, నిర్లక్ష్యంగా ఉండక మనం ఏం చేయాలి తెలుసా? మనం ముందు విశ్వాసముతో, సహనముతో, అబ్రహాము సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. శ్వాస వీరులు యోబుని మనం చూస్తున్నాం, నోవాని మనం చూస్తున్నాం. బైబిల్లో పాత నిబంధన పాతది చింపడేని అనద్దు దయచేసి. బైబిల్లో ఉన్న పాత నిబంధన భక్తులు దేవుడు మనకు సవాలకరంగా ఉంచారు. ఈరోజు మనకు చర్చెస్ ఉన్నాయి, బైబిళ్ళు ఉన్నాయి, ఈరోజు బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు. అన్నిటికంటే పరిశుద్ధాత్మ మనకి ఈ భూలోకం ఉంది. కానీ ఆ దినాల్లో ఎవరు లేరు. కానీ అయినప్పటికీ వారు ప్రభువు మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి, కుడివైపోయిన ఎడమైపోయిన చూడక దేవుని యథార్థమైన మార్గంలో జీవించారు. అలాంటి వారిని మన విశ్వాసము వాళ్ళతో పోల్చుకోవాలి. వాళ్ళు దేవుని యందు ఉంచిన స్థిరమైన విశ్వాసమును మనం కలిగి ఉండాలి అని ఇక్కడ ఉన్న హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాం. 13వ వచనం చదువుతాం దయచేసి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను
ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. చాలాసార్లు మనకు వాగ్దానాలు వస్తుంటాయి. 31వ తారీఖు డిసెంబర్ రాత్రుల్లో మనం వాగ్దానం తీసుకొని ఏం చేస్తాం చెప్పండి? వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టుకుని ఏం చేస్తాం? ఊరంతా డబ్బా కొట్టుకున్నాక 10 రోజుల తర్వాత దాని గురించి మర్చిపోతాం. ఆ కార్డులు ఎక్కడో పడేస్తాం. ఏమండి, అసలు వాగ్దానం ఎలా తీసుకోవాలి తెలుసా? ఉపవాసం ఉండండి. దేవుని మందిరంకి వెళ్ళి మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండండి. ఒకవేళ దేవుని మందిరాలు మీకు దగ్గరలో లేకపోతే ఇంట్లో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టండి. కొంచెంసేపు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. దేవునితో మీరు పోరాడండి. దేవుడు మీరు ఉన్న లోపాలని చెప్తుంటాడు, అన్నీ ఒప్పుకోండి, సరి చేసుకోండి. అప్పుడు దాని తర్వాత, ప్రభా నువ్వు నాతో మాట్లాడు నాయనా, నీ మెల్లని స్వరం ద్వారా మాట్లాడు, నీ వాక్యం ద్వారా మాట్లాడు అని దేవునితో అడగండి. చాలాసార్లు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. నీ వాగ్దానం ఇస్తాడు, నీకు ఖచ్చితంగా తెలుసు. నీ కళ్ళు ఆ వాక్యం పడినప్పుడు ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడని. ఆ వాగ్దానం ఎత్తిపెట్టుకో, అది రహస్యంగా ఉంచు. చెప్పకూడదు వాగ్దానాలు మనం పంచుకోకూడదు ఎవరికి. ఏమండి, నా బైబిల్ చాలామంది అడుగుతుంటారు, నేను ఇవ్వనేమని బైబిల్. ఎందుకంటే నా బైబిల్ నా వాగ్దానాలు ఉంటాయి. నా వాగ్దానాలు ఎవరన్నా బైబిల్ ముట్టుకుంటే నాకు కోపం వస్తుంది. అందుకే నేను చాలాసార్లు బైబిల్ అండర్లైన్ చేసుకుని డేట్ వేసుకుంటా. ఏమండి, కొన్నిసార్లు నా పిల్లల కోసమా, లేకపోతే నా పరిచర్య కోసమా, లేకపోతే నా భార్య కోసమా, లేకపోతే నా కోసమా, ఏ విషయం దాని గురించి రాసుకుంటాను. ఆ వాగ్దానాలు మీరు చూసినట్లయితే ఆ వాగ్దానాలకి నువ్వు అనుకున్న టైంలో జరగవు. 31వ తారీఖున వచ్చింది కాబట్టి నెక్స్ట్ 31వ తారీఖు జరుగుతుంది అనుకోవద్దు. అది దేవుడు ఇచ్చాడు వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మనం ప్రార్థనలో కనిపెట్టి దేవుడు ఆ టైం కంప్లీట్ చేశాక ఏమంటే అప్పుడు నువ్వు చెప్పుకోవాలి వాగ్దానం. ముఖ్యంగా నాకు మొదట పాప పుట్టింది, దేవుడు కుమార్తెనిచ్చాడు. దాని తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుని ఇస్తానని. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. దాని తర్వాత కుమార్తె పుట్టాక 8 నెలల సంవత్సరం తర్వాత, లేకపోతే 8 నెలల తర్వాత నాకు నా భార్యకి మళ్ళా గర్భంలోని బిడ్డ తొలగిపోయినప్పుడు ఎంతో బాధపడి ఇద్దరం కలిసి మేము ప్రార్థన చేసుకున్నాం. కానీ నా వాగ్దానం తనకు చెప్పలేదు, తన వాగ్దానం నేను అడగలేదు. దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు కుమారుని ఇచ్చాడు. కుమారుడికి 16 రోజున ఒక చిన్న స్తుతికూటం పెట్టుకోవాలని ఆశించినప్పుడు, పుట్టిన 16 రోజుల్లో ఒక చిన్న స్తుతికూటం పెట్టుకోవాలని పెట్టుకున్నప్పుడు ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం గురించి నేను చెప్తున్నాను. నా భార్య కూడా మైక్ తీసుకుని నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు అని చెప్తాను. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో దేవుడు ఇద్దరికి ఒకే వాగ్దానం ఇచ్చాడా, ఆ వాగ్దానం నెరవేర్చాడా. ఏమంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, ఎంత గొప్ప కార్యం ఉంది. దేవుని వాగ్దానాలు. అబ్రహాము దేవుణ్ణి ప్రశ్నించలేదు. నువ్వు ఎవరు, నువ్వు రుజువేంటి, ఏదో ఆకాశం నుంచి మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడు అంటున్నావు. ఈరోజు యేసు ప్రభు దేవుడు అని అంటున్నప్పుడు మనం 100 క్వశ్చన్లు వేస్తున్నాం. కానీ అబ్రహాం అలా క్వశ్చన్లు వేయలేదు దేవుణ్ణి. ఒక మంచి బిజినెస్ మ్యాన్ అండి. ఆ మెసొపొటేమియాలో బబులోను దేశంలో తన తండ్రి ఒక స్థిరపడిన విగ్రహం అమ్మిన ఒక బిజినెస్ వ్యాపారస్తుడు కుమారుడు. కానీ తను దేవుణ్ణి చెప్పినప్పుడు 75 సంవత్సరాల సమస్తాన్ని విడిచిపెట్టుకుని సహనముతో, ఓర్పుతో. ఆలోచించండి, మన దేవుడు అడిగింది వాగ్దానం ఇవ్వకపోతే, ఒక రోజు, ఒక నెల ఇవ్వకపోతే, ఒక సంవత్సరం ఇవ్వకపోతే, 2 సంవత్సరాలు, అది దేవుడే లేడండి. చాలామంది అంటారు దేవుడు పిల్లలు పుడతారని వాగ్దానం ఇచ్చారండి, పుట్టలేదండి 8 సంవత్సరాలు, ఇంకా దేవుడే లేదు, ఇంకేం పుడతారండి, ఇంకేం పుడతారు అని మళ్ళీ నన్ను తిరిగి ప్రశ్న వేస్తారు. కానీ అబ్రహాం అలా ప్రశ్న వేయలేదు దేవుణ్ణి. ఎక్కడ బైబిల్లో నాకు పిల్లల్ని ఇస్తానన్నావు కదా, నాకు ఇవి అని మరలా అడిగింది లేదు. దేవుడు ఇస్తాడన్నాడు, ఇసుక రేణి వల్లే నా సంతతం చేస్తానన్నాడు. తను కనిపెట్టాడు సహనముతో ఓర్పుతో దేవుని సన్నిధిలో. స్త్రీ ధర్మం ఆగిపోయినప్పటికీ సారాయికి ఏమండి, అది అసాధ్యమైనప్పటికీ అసాధ్యమైనవి సాధ్యపరిచేవాడు దేవుడు. శారా నవ్వింది కానీ లోపల గదిలోకి నాక పిల్లల అని, అది ఎగతాళిగా కాదు కానీ, ఏమండి నేను ముసలామిన అయిపోయాను నాకెలా పుడతారు అని, ఏమండి తన ఆలోచనలో ఒక సిగ్గుతో ఒక నవ్వు నవ్వింది. కానీ అది కూడా దేవుడు ఖండించాడు. ఏంటి అవిశ్వాసంతో, అదేంటది అని. కానీ మనం చూసినట్టు అబ్రహాం ఎక్కడ నవ్వలేదు.
ప్రశ్నించలేదు, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా కుదురుతుందో అడగలేదు. మరీ అడిగింది, ఇది ఎలా సాధ్యమని. అబ్రహాం అడగలేదు. అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏమంటే అందుకే తన జీవితంలో ఈరోజు ఇశ్రాయేలు దేశం ఎవరు వారు? అబ్రహాం సంతతి వారు. అబ్రహాముని సంతతి ఇన్ని వేల సంవత్సరాలు కాపాడి పోషించి ఆశ్చర్యమైన కార్యాలు, శూర కార్యాలు చేసిన వాడండి దేవుడు. నీ జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు చాలాసార్లు, నేను చాలాసార్లు గమనించాను, కొన్నిసార్లు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము నీతోనే ఆగదు, అది నీ తరానికి ఉంటుంది, నీ వంశానికి, నీ సంతతికి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తున్నాం, వారు బైబిల్లో మనం చూసినట్లయితే పాపం చేస్తున్నప్పుడు, దేవుడికి అవిధేయులైనప్పుడు, వారు లోకరీతిని విగ్రహారాధనకి వెళ్ళిపోయినప్పుడు, వారు పశ్చాత్తాపడినప్పుడు ఏం ప్రార్థిస్తారు తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, వారి పేర్లు పెడతారు. నువ్వు వాగ్దానం ఇచ్చావు అబ్రహాముకి, ఇస్సాకి నువ్వు వాగ్దానం ఇచ్చావు, వారు నీకోసం నీతిమంతులుగా బ్రతికారు, వారి నిమిత్తం మమ్మల్ని క్షమించిన ఆయన, మమ్మల్ని కనికరించిన ఆయన, మా మీద కృప చూపించిన ఆయన. చూడండి, ఇది మామూలు విషయం కాదండి. నువ్వు నీ పిల్లలకి ఒక ఇల్లు ఇవ్వచ్చు, ఒక వాకిలు ఇవ్వచ్చు, ఒక ఎకరం పొలం వచ్చేమో, లేకపోతే కొన్ని కోట్ల డబ్బులు వచ్చేమో. అవి 2 తరాలు అయిపోయాక అవి మొత్తము బూడిద రాలిపోయిన రాలిపోతాయి. కానీ వాగ్దానాలు, దేవుడిచ్చే వాగ్దానాలు, అవి సూర్యుడు ఎంతకాలం ఉండనో, చంద్రుడు ఎంతకాలం ఉండనో, ఆ వాగ్దానాలు, దేవుడు మాట పలికిన వాగ్దానాలు అంతకాలం ఉంటాయండి. అందుకే మాట ఇచ్చిన వాడు గొప్పవాడు. బైబిల్లో సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం రాయబడి ఉంది, నేను మానవున్నా అబద్ధం ఆడటానికి, నేను మానవున్నా. ఏమన్నా దేవుడు అడుగుతున్నాడు, నేను మానవుని మనిషినయా అబద్ధం ఆడటానికి? నేను మానవుని కాదు, నేను దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యపరచగలిగిన వాడు. మన దేవుడు చిన్నవాడు కాదు. మన దేవుడు నువ్వు ఆలోచించినట్లయితే నేను ఆలోచించేంత ఏమండి గొప్పవాడు కాదు. ఆయన మిక్కిలి గొప్పవాడు. మనం అర్థం చేసుకోవాలి. ఈ మట్టి వరకు దేవుని మహిమను, దేవునికి అర్థం అవుతుంటే, అందుకే దేవుడు చెప్పినవాడు మీకు అర్థం కాదురా మీకు అంటాడు. అంత గొప్పవాడు, అంత ఉన్నతమైన వాడు. ఆయన శక్తి, ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన ప్రకాశము, ఆయన వెలుగు, ఆయనలో ఉన్న ఏమండి మాధుర్యము మనం అర్థం చేసుకోలేం. ఆయన ఎంతో గొప్పవాడు. దేవుడు ఎంతవరకు మనకి బయలుపరుస్తారో అంతవరకు మనం అర్థం చేయాలి. ఎందుకంటే మన మట్టి మనుషులు, మట్టి బొర్రలు. సర్వ మిక్కిలి జ్ఞానం కలిగిన వాడైన, సర్వ అధికారం కలిగిన వాడైన. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు ప్రభా నా సమస్యలు అయ్యయ్యా, నా బాధలు అయ్యయ్యా అని నువ్వు ఏడుస్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు ఆలోచిస్తాడు, ఏంటమ్మా నా శక్తి నువ్వు ఇంత సందేహిస్తున్నావు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? యేసుప్రభు ఏమన్నాడు? ఆకాశం భూమినే గతించును కానీ నా మాటలు గతించవు. అంటే సూర్యుడని తొలగిపోతాడు, చంద్రుడిని తొలగిపోతాడు, భూమిని తొలగిపోద్ది, కానీ నేను చెప్పింది నెరవేరుతుంది. దేవుడు ఎంత గొప్పవాడండి అసలు. చూసారా? మనం చూడండి, కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. 15 వచనం చదవండి దయచేసి, 16 వచనం చదవండి దయచేసి. మనుష్యులు తమకంటే గొప్పవాణ్ణి తోడని ప్రమాణము చేతురు, వారు ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యమును కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. చూడండి, ఇక్కడ మనకి ఒక జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఒకసారి నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే, నువ్వు తొలగిపోయినా ఆయన తొలగిపోవడం. చాలాసార్లు అండి మన జీవితంలో దేవుని సంపూర్ణమైన చిత్తము నెరవేరకపోతున్న కారణం ఏంటి తెలుసా? దేవుని సంపూర్ణమైన చిత్తం మన జీవితంలో చూడలేని కారణం ఏంటి తెలుసా? దేవునిలో కాదు, లోపం, మనలో లోపం. దేవుడు అనేక సార్లు మనల్ని దీవించాలని, మనం ఆశీర్వదించాలని, మనం అడిగిని ఇవ్వాలని, మనము ఆయన సన్నిధిలో ఇంకనూ అనేక వాటిని పొందుకోవాలి ఆయన వచ్చినప్పుడు, మన ప్రవక్తను చూసి, మన వేషభాషను చూసి, మనము ఇతరుల వైపు, మన పొరుగు వారిని మనం ద్వేషిస్తూ చూసి, మన అనేక సార్లు మన ఆలోచన విధానం చూసి ప్రభు అసహించుకునే స్థితికి మనం ఉన్నామండి.
చూడండి, అందుకే నేను ధ్యానించాను కదా, మంచి నేలనప్పుడు విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము 100 ఫలించును. కానీ అదే విత్తనము ముళ్ళకంపల మీద పడినప్పుడు, లేకపోతే ముళ్ళకంపలతో పాటు ఇరిగినప్పుడు అది నరికివేయబడి అగ్నిలో పడవేయబడి. ఈరోజు చాలామంది కొంతసేపు దేవుడు కావాలి, కొంతసేపు దెయ్యము కావాలి, కొంతసేపు దేవుడు కావాలి, కొంతసేపు లోకం కావాలి. ఆదివారం వచ్చినప్పుడేమో భక్తుల్లాగా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తారు. ఆదివారం సాయంకాలం ఏమో పాపుల్లాగా సినిమా హాల్లోకి వెళ్తారు. మరలా సోమవారం నుంచి శుక్రవారం వరకు దుర్మార్గుల్లాగా దుర్మార్గమైన జీవితం బతుకుతారు. మళ్ళీ శనివారాన్ని ఉపవాస గుడికి వచ్చి మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ ఆదివారం నుంచి భక్తి రూపం వేసుకుంటారు. ఇదే కదా మన జీవితంలో ఉంది. మరలా మనం దేవుని ప్రశ్నిస్తాం, ఎందుకు నన్ను దీవించలేదు ప్రభువా, ఎందుకు నన్ను ఆశీర్వదించలేదు? ఒకసారి ఆలోచించుకో. నీ పొరుగువాడి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? నీకు దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ వేషభాషణ ఎలా ఉంది? రహస్యంగా ఉన్నప్పుడు నీ సెల్ ఫోన్తో నువ్వేం చేస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసే కార్యాలేంటి? స్నేహితులతో ఉన్నప్పుడు నీ మాటలేంటి? నీ ఆలోచనలు ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? దేవుడు తెలియదా? అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? ఆదివారం వచ్చి ప్రభా సారీ నాయనా క్షమించు, నేను పాపిని క్షమించుకో అని 2 చుక్కల కన్నీరు కాచి మళ్ళీ సాయంకాలం ముసలి ప్రార్థన చేసి కన్నీరు కాకడాయిల ప్రార్థన ముసలి ప్రార్థన. అది కొన్నిసార్లు ఆ ముసలి అదేనా నోరు ముసలి కాకడాయిలు కదా, కాకడాయిలు అంటాం కదా, అది కొన్నిసార్లు చూడండి ఎంత మంచిగా ఉంటాయో అసలు. అది నోరు తెచ్చుకొని అలా ఉంటుంది. ఏమి చచ్చిపోయిందా బతికిందా కూడా తెలియదు. అది ఇంకే హాని చేయదు. కొన్నిసార్లు కప్పలు ఏం చేస్తాయి, ఎగ్గురు టప్పని పెడతాయి, టప్పని నోరు మూసుకుంటాం. అలాగా చాలామంది ఏమి మార్పు మనుషులు అసలు బాబా ఎంత మంచివాడు తెలుసా అండి మా అబ్బాయి, మా అమ్మాయి ఎంత మంచిది తెలుసా అండి. నీ మంచితనము నీ తల్లిదండ్రులకు అది చెప్పేది, నీ పాస్టర్ గారికి అది చెప్పేది. నీ మంచితనము దేవుడు చెప్పాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా, చెడ్డ దాసుడా అంటాడా? చూడండి, ఈరోజు మనము దేవుడు మనల్ని వాగ్దానం ఇచ్చాడు, మనల్ని స్థిరపరిచాడు. కానీ మనకి వాగ్దానంని నెరవేర్చడానికి ఉన్న అర్హత ఉందా అంటే మనలో ఆ నేల ఎలాగో దున్నబడిందో, శుద్ధి చేయబడిందో, పవిత్రపరచబడిందో, ఆ నేల ఎలాగో ఫెర్టైల్డ్గా ఉందో అలాగ నీ హృదయము కల్మషము లేనిదిగా, నీ హృదయము దేవుని ఎదుట రక్తముతో కడగబడి వాక్యముతో నింపబడి ఆయనకు 100% లోబడేవాడుగా ఉన్నావా? అబ్రహాం 24 సంవత్సరాలు లోబడ్డాడు, 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువే లోబడ్డాడు కాదంటలేదు. కానీ 25 సంవత్సరాలు కూడా తను దేవుని ఎందు సహనముతో, ఓర్పుతో, తను దేవునికి మొరపెడుతూ దేవునితో సంభాషిస్తున్నాడు. కానీ ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు. తనకు కుమారుడు కలిగినప్పుడు కూడా ఆ కుమారుడిని బలివ్వమన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? హ్యాపీగా తీసుకెళ్ళి ఇచ్చాడండి. అసలు దేవుని ఏంటి ప్రభా అని అడగలేదు. అసలు ఏంటయ్యా అని నెక్స్ట్ క్వశ్చన్ లేదు. అది నేనైతే అడుగుతా, ఏంటి ప్రభా ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటున్నావు? కానీ తను దేవునికి భయపడ్డాడు. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో మనం సమర్పించుకోవాలి. మనకిచ్చిన వాగ్దానాలు ఇక్కడ 18వ వచనం ఒకసారి చూసినట్లయితే 18వ వచనం చదవండి. నిశ్చలమైనది వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగుటకు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. నిశ్చయత అయిన వాగ్దానమును దృఢపరిచెను. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాక తన అద్వితీయ కుమారుడు దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన్నాడు. తన కుమారుడు ద్వారంగా మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు ఏడయ్యా రాజయ్య, యూదులు రాజయ్యా పాపం వీళ్ళు వెతుకుతున్నారు.
కానీ యూదుల రాజు రోమా సామ్రాజ్యం విడుదల చేస్తానికి అనుకున్నారు వీళ్ళు. కానీ యూదులు రాజులు రోమా సామ్రాజ్యం నుంచి కాదు, కానీ ఈ రోమా సామ్రాజ్యం మించిన సాతాను సామ్రాజ్యం నుంచి మనల్ని విమోచిస్తానికి యేసు ప్రభు జన్మించాడు. 19వ వచనం చదువుదాం చూడండి. ఈ నిరీక్షణ నిశ్చయమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె. లంగరు అంటే ఏంటండి? లంగరు మీరు ఓడ వెళ్తున్నప్పుడు ఓడ లంగరు వేస్తే యాంకర్ అంటారు. ఏమండి ఈ లంగరు అది అన్నప్పుడు ఆ పాత రోజుల్లో దీన్ని ద యాంకర్ని ఒక నిరీక్షణ అంటారు. అంటే ఆ లంగర్ ఉంటే సముద్రం ఎంత అలలు కొట్టినా గాలి వచ్చినా ఆ లంగర్ను వరేసేస్తారు. అంటే అది నీళ్ళు వేసినప్పుడు అది ఎంత తుఫాన్ వచ్చినా వాడ ఏమంటే అది కొంచెము ఏమంటే అది ఒక స్థానంలో ఉండటానికి ఎంతో ఆస్కారంగా ఉంటుంది, కొట్టుకుపోదు అంత ఈజీగా. అలాగే మన ప్రాణము ఏమన్నా అక్కడ ఏముంది? సోల్ అని ఉంది. సోల్ ఫర్మ్ అండ్ సెక్యూర్. అంటే మన ప్రాణముని మన ఆత్మని మన దేహమని ఏమంటే దేవుడు లంగర్ వేసి పెట్టాడు. ఎక్కడ లంగర్ ఉంది? పరలోకంలో ఉంది లంగర్. ఈ భూలోకంలో మనము వాడలో వెళ్తున్నప్పటికీ మన లంగర్ ఎక్కడ ఉందండి? పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో మనము పెట్టబడినాం కాబట్టి పరలోకం ద్వారా మన శక్తి మొదలు. ఈ లోకంలో మనం సముద్రంలో పుట్టినట్టు ఎన్ని తుఫానులు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు మనము పొందుకున్నప్పటికీ మనం క్రీస్తు అనే క్రీస్తు మీద మన నిరీక్షణ పెట్టాం కాబట్టి, క్రీస్తు మీద మనం విశ్వాసమును పెట్టాం కాబట్టి మనము త్రొట్టిల్లవాడిగా ఉంటాం. అందుకే క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకోండి, మీ పునాదిని కట్టుకోండి, మీ గృహముని కట్టుకోండి మన బైబిల్లో చూస్తున్నాం. ఏమంటే మన లంగర్ క్రీస్తు మీద పెట్టండి, యేసు మీద పెట్టండి. ఆయన స్థిరం పరిచేవాడు. ఎన్ని శోధనలు వచ్చినా ఏమంటే సముద్రంలో మీరు వెళ్తే అర్థమవుతుంది. మన ఆ వాడలు కానీ ఆ షిప్స్ కానీ ఊగుతూనే ఉంటుంది. చాలామంది సెట్ అవ్వదు, వామిట్ చేసుకుంటుంటారు. ఆ వాసన పడదు, లేకపోతే ఆ సముద్రం పడదు చాలామందికి. కానీ ఆ ఓడలో మనం వెళ్తున్నప్పుడు, ఆ తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఆ లంగర్ ఎలాగ బండల్లోకి వెళ్ళి అది ఇరుక్కుపోయినప్పుడు ఆ ఓడ ఎంత సేఫ్గా ఉంటుందండి. అది గాలికి అంత ఈజీ కొట్టుకుపోదు, అంత స్థిరముగా ఉంటుంది. అలా క్రీస్తు మీద నువ్వు నీ నిరీక్షణ పెట్టుకున్నప్పుడు, నీ విశ్వాసాన్ని పెట్టుకున్నప్పుడు, ఈ లోక యాత్రలు నువ్వు వెళ్తున్నప్పుడు ఏమంటే ఎన్ని శోధనలు వస్తాయండి. ఖచ్చితంగా మానవులైన వారికి అన్ని శోధనలు వస్తాయి, అన్ని పోరాటాలు వస్తాయి, అన్ని ఇక్కట్లు వస్తాయి. కానీ యేసు మీద నువ్వు ఆనుకున్నప్పుడు నీ ప్రాణం, యేసు మీద ఆనుకున్నప్పుడు, యేసు మీద నువ్వు ఆదరణ పొందినప్పుడు నువ్వు ఎంతో నూతన బలం పొందుతావు. అంత మాత్రమే కాదు, కొంచెం ముందుకు వెళ్దాం. చదవండి, 19 వచ్చిన చదవండి దయచేసి. 20 వచ్చిన చదవండి దయచేసి. నిరంతరం 19 వచ్చిన చదువుదాం ఒకసారి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. తెర లోపల ప్రవేశిస్తుంది. ఏంటి? యేసే నిరీక్షణ. యేసు తెర లోపల ప్రవేశించాడు. ఏం తెర ఇది? ఏమండి ఆ రోజు ఆ మందస పెట్టి లోపల పరిశుద్ధమైన స్థలము, అపరిశుద్ధమైన స్థలములో, చాలా ఎక్స్ట్రీమ్ హోలీ ప్లేస్లో ఏమండి ఆ తెర ఉండేది. ఆ తెరలోకి ప్రవేశించేది యేసు ఒక్కడే. ద శాంచువరీ అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో. పరలోకము కూడా ఇస్ అ శాంచువరీ. ద హెవెన్ ఈజ్ అ శాంచువరీ, ఈజ్ ఇన్నర్ శాంచువరీ ఆఫ్ గాడ్. ఏమంటే చాలా ఇంగ్లీష్ వేలు చాలా బాగా రాయబడింది. ఏమంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్. ఎంతో పవిత్రమైన స్థలం అది, ఎంతో పరిశుద్ధమైన స్థలము, ఎంతో ఉన్నతమైన స్థలము. దాంట్లో ప్రవేశించింది ఎవరు తెలుసా? యేసు. దేవుని సన్నిధి కుడిపాషను ప్రవేశించి కుడిపాషను కూర్చున్నాడు యేసు ప్రభు. మన పాపముల కోసం, మన అపరాధముల కోసం, మన వ్యసనముల కోసం సిలువేయబడి, గాయపరచబడి, రక్తమును చిందించి, మరణించి, 3వ దినం పునరుత్థానమై విజయశీలుడుగా ఆయన తండ్రి కుడిపాషన ప్రవేశించి ఆయన కూర్చుని పడ్డను వాడు. ఏమండి చదవండి దయచేసి. 20 వచ్చిన చదవండి. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఇక్కడ చూసినట్లయితే మెల్కీసెదెక్ మనం చూస్తున్నామండి. మెల్కీసెదెక్తో ఉన్న
మెల్కీషెదెకు, నేను యూకే వెళ్ళినప్పుడు 2014లో నేను విజిట్ వీసాలో వెళ్ళానండి. అది ఆల్మోస్ట్ నా 2వ ట్రిప్ 3వ ట్రిప్ నాకు సరిగ్గా గుర్తులేదు. వెళ్ళినప్పుడు అక్కడ యూకే బార్డర్ ఏజెన్సీ వారు ఎందుకు వచ్చావని అడిగారు. నేను ఇలా మీటింగ్ వాకింగ్ చెప్తానికి వచ్చాను. నన్ను చూసి నువ్వు చాలా చిన్నవాడిగా ఉన్నావు, నువ్వు పాస్టర్ అని అంటున్నావు, మరి నీకు బైబిల్ తెలుసా అని అడిగారు. బైబిల్ తెలుసా అడుగుతూ చాలా ప్రశ్నలు వేశారు. అక్కడ ఆ బార్డర్ ఏజెన్సీ వారు వేసి బైబిల్లో మెల్కీషెదెక్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, మీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు, మెల్కీషెదెక్ తెలుసు. ఆ మెల్కీషెదెక్ యేసు ప్రభువే కదా. యేసు ప్రభువా? నాకు తెలియదు అన్నాడు. అవును, నీకు తెలీదా? అది యేసు ప్రభువే. ఏమండి, యేసు ప్రభువే కదా ఆ మెల్కీషెదెక్. ఆయన బైబిల్లో అన్ని ప్రశ్నలు అడిగాడు, కానీ మెల్కీషెదెక్ యేసు ప్రభువే కదా అన్నప్పుడు రియల్లీ అన్నాడు. అవునా అంటున్నాడు. నా నిజంగా ఆ యూకే ఏజెన్సీ నన్ను చేసిన ఆయన బైబిల్ బాగా చదివినట్లున్నాడు. ఖచ్చితంగా బైబిల్లో చాలా క్వశ్చన్లు వేశాడు, మామూలు క్వశ్చన్లు కాదు, చాలా క్వశ్చన్లు, స్థలాలు, నెంబర్స్ అన్నీ వేసి అడిగాడు. అన్నిటికి చెప్పాను. కానీ ఇది ఒక పాయింట్ చెప్పినట్టు నేను కొంచెంసేపు ఆగి, యేసు ప్రభు మెల్కీషెదెక్ ఎక్కడ ఉంది బైబిల్లో అది మాట అన్నాడు. ఏమంటే ఈజ్ ద హై ప్రీస్ట్ ఫర్ ఎవర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీషెదెక్. ఆయన హీబ్రీలు రాసిన పత్రికను చూపించినప్పుడు 6వ అధ్యాయం 7వ వచనంలో చూపించినప్పుడు హీ వాజ్ సో హ్యాపీ. ఏమండి, నిజంగా బైబిల్లోనే ప్రధాన యాజకుడు, ద ఫస్ట్ హై ప్రీస్ట్ అండ్ ద లాస్ట్ హై ప్రీస్ట్ యేసు ప్రభువే. ప్రధాన యాజకుడు మనుషులు పక్షాన, మనుషుల పాపముల కోసం, మనుషుల అపరాధముల నిమిత్తం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు. ఈ లోకరీతిలో ఉన్న మెల్కీషెదెక్, అహరోను కుమారులు సంవత్సరం ఒకసారి దేవుని సన్నిధిలో వెళ్తానికి పరిమితం. కానీ యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన నిరంతరము కూర్చుంటానికి యోగ్యమైన వాడు. బైబిల్లో కొన్ని వచనములు దీని గురించి మనం చూస్తున్నాం. మనకు అన్నీ చూసిన సమయం లేదు. కొన్ని మాత్రం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం దయచేసి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చూద్దాం దయచేసి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24 చదువుదాం ఒకసారి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. అలా యోహాను 14 14 2-3 చదువుదాం దయచేసి చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. అలాగే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 చూడండి ఒకసారి. శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఏమంటే 20వ వచనం చూసినట్లయితే హీబ్రూ రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో హీ ఈజ్ అవర్ ఫోర్ రన్నర్ జీసస్. ఫోర్ రన్నర్ అంటే ఏముంది తెలుగులో? అక్కడ ఫోర్ రన్నర్ లేదా? ఫోర్ రన్నర్, మన ముందు వెళ్ళిన ప్రభు, మనకంటే ముందు వెళ్ళిన ప్రభు, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న ప్రభు మనల్ని ఆయన కుడి పార్శ్వన కూర్చునిస్తాడండి. దేవుడు మన కోసము సమస్తము ఉన్నతమైనది సిద్ధపరిచాడు.
ఒక క్రైస్తవుడి జీవితము, నా భవిష్యత్తు ఏంటి అని కృంగిపడుతున్నావా, కృంగుదలతో నువ్వు ఉన్నావంటే నువ్వు దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆశ్చర్యమైన ఉన్నతమైన కార్యాలు నువ్వు గ్రహించలేదన్నమాట. దేవుడు మన కోసం ఒక శ్రేష్టమైన జీవితం సిద్ధపరిచింది. ఈరోజు నీ జీవితం దేవునికి ఇవ్వండి. ఎలాగా తండ్రి కుడిపాషన ప్రభు కూర్చున్నాడు, మనం ఆయన సన్నిధిలో ఆయనతో పాటు ఆయన కుడిపాషన మనము కూర్చుంటానికి, ఆయనతో పాటు నమ్మకంగా ఉండటానికి, ఆయనతో పాటు మనం ఏలేవారుగా ఉండటానికి దేవుడు మనల్ని, ఇందాక మనం చదివినట్లు యోహాను 14:23 చూసినట్లు ఏమండి, క్షమించండి, యోహాను 17:24 మనం చూసినట్లు దేవుడు తండ్రి మనల్ని ప్రభువుకి ఇచ్చాడు. ఏమంటే ఈరోజు మనం దేవుని నమ్ముతున్నామంటే, యేసు ప్రభుని నమ్ముతున్నామంటే, యేసు ప్రభుని ఆరాధిస్తున్నామంటే, మనం తండ్రి సొత్తు, మనం దేవుని సొత్తు, మనం ప్రభు సొత్తు, యేసు ప్రభు సొత్తు. ఆయన మన కోసము తండ్రి కుడిపాషన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఇంకను మన దుర్మార్గం కార్యాలు చేస్తున్నప్పటికీ మనం నశించిపోకుండా మనం ఇంకను సజీవుల్లో ఉంటూ మనము జీవితం కొనసాగిస్తున్నామంటే అది కేవలం మన ప్రభువు చూపిస్తున్న కృప పెట్టే. కాబట్టి ఈరోజు మర్చిపోవద్దు, దేవుడు వాగ్దానం చేసిన వాడు నిశ్చయముగా నెరవేరుస్తాడు. కానీ సహనముతో, ఓర్పుతో మీరు కనిపెట్టండి. ఖచ్చితంగా మన వాగ్దానాలు మనతో మాత్రం ఆగిపోవు. మన తరానికి, మన వంశానికి దేవుడు అది కలుగు చేస్తాడు. తెచ్చి స్థలం వచ్చని ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి పాసనలోకి వస్తున్నాం. ఏ పాటి వారు నాయన ప్రేమించావు, కోరుకున్నావు, ఎన్నుకున్నావు, నీలోని గొప్పతనం తెలుసుకుంటానికి సహాయం చేశావు, మమ్మల్ని క్షమించావు, మమ్మల్ని బాగు చేసావు. దాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు నాయన నీ బిడ్డలైన మమ్మల్ని నీ రక్తముతో శుద్ధి చేయి ప్రభు, పరిశుద్ధపరచు నాయన. మమ్మల్ని నీ సారూప్యములో, మమ్మల్ని నీ పోలికల్లో, నీ గుణగుణాల్లో మమ్మల్ని మేము ఎదుగుతానికి సహాయం చేయి ప్రభా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానం మరలా తీసుకునేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు. ఆయా నీ మీద మేము నిరీక్షణ కలిగి ఈ లోక యాత్రలో మేము కొనసాగుతున్నప్పుడు మాకంటే ముందుకు వెళ్ళిన ప్రభువా, మేము నువ్వు ఉన్న స్థలమును చేరుకుంటానికి సహాయం చేయి. ఈరోజు వాక్యం ఏంటనే బిడ్డలతో నువ్వు మాట్లాడు, వారిని దర్శించు. ప్రతి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, హింసించే ఆత్మలు, కలవర పెడుతున్న సాతాన శక్తులు యేసు నామములు బంధిస్తాను. నీ బిడ్డలు నువ్వు ముట్టినాయన సమాధానం దయచే, సంతోషం దయచే, స్వస్థపరచు దేవుని నేనే అన్నావు కదా తండ్రి. వాగ్దానం ఇచ్చిన వాడు నిశ్చయమో నెరవేరుస్తా నిరీక్షణ దయచి ఇంతవరకు కృప చూపించి ముందుకు వెళ్తానికి సహాయం చేసినందుకు వందనాలు. నీ చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుంటాను. కృప చూపించమని ఏసునామములో ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడి మా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం మాకు పంపించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజెస్ మీరు పంపించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం ఇష్టపడుతున్నాం. అంత మాత్రం కాదు, మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మాకు పంపించండి. మీ ఎంతోమంది కోసం ప్రార్థిస్తున్నాం. మరలా దేవుడు చేసిన మేలు మీరు దాచిపెడుతున్నారు. కీర్తనదారు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక. కాబట్టి దేవుని చేసిన మేలు మరలా మీరు వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్గా మీరు పంపించండి. మరి ఈ భారమైన పరీక్షల్లో మీరు కూడా పాలు పొందండి. దేవుని ప్రేరేపిస్తే మీ గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ ద్వారా మీరు పంపించవచ్చు. బలవంతం ఏమీ లేదు, దేవుడు మేము ప్రేరేపిస్తే మాత్రమే. దాని తర్వాత ముఖ్యమైన గమనించండి, రేపు సాయంకాలం ఉపవాస ప్రార్థన 6 గంటల నుంచి 8 గంటల వరకు మరి ఈ మణికండ ప్రాంతంలో మీ స్క్రీన్ మీద కనబడుతుంది, అక్కడ జరుగుతుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ ప్రాంతంలో మీరు ఈ ప్రాంతం దగ్గరగా ఉంటే రావచ్చు. అలాగే శనివారమున 10 గంటల నుంచి 5 గంటల వరకు 7 గంటల సేపు ఉపవాస కూడికి జరుగుతుంది. ఒక చిన్న స్థలం మాత్రమే అది. మీరు వచ్చేలాగుంటే దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు ఆ వివరాలు తెలుసుకోండి. దయచేసి గమనించండి. రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో నేను నిజంగా యథార్థంగా ప్రార్థన చేయాలి, నా జీవితంలో ఒక మార్పు కావాలి, కార్యం జరగాలి అనే నమ్మకంగా మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా, లేదా ఇతరుల సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రార్థన చేసుకోవాలి అనుకుంటే మాత్రమే రండి. ఖచ్చితంగా లోపలికి వచ్చిన వారు ఫోన్లన్నీ ఆఫ్ చేయబడతాయి, స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే సీరియస్గా రేపు సాయంకాలం 6 నుంచి 8 గంటల వరకు, అలాగే 10 నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా ప్రార్థన చేయబోతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ వసతులు లేవు. మరి దేవుని కృప బట్టి ఇప్పుడే 1 నెల 2 నెలల లోపలే ఒక చిన్న స్థలం తీసుకుని ఆరాధన పెడతానికి
మనకి దేవుడు కృప చూపించాడు కాబట్టి అక్కడ ఉండటానికి వసతులు లేవు కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించండి. ఇది ఓన్లీ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న దగ్గరగా ఉండి రావాలి అని ఆశించిన వారు, ఒకవేళ మీరు ఏదైనా సంఘానికి వెళ్తున్నారంటే మీరు ఆ సంఘానికే వెళ్ళండి. కానీ మీకు ఏ సంఘానికి వెళ్ళకుండా మీ ఆత్మీయ స్థితిలో మీరు వర్ధిల్లాలి, లేకపోతే మా కోసం ఎవరైనా ప్రార్థన చేయాలి, మమ్మల్ని నడిపించాలని ఆశ వాంచుంటే మీరు ఖచ్చితంగా రేపు ఆ కూడికలు, ఎల్లుండ శనివారం జరిగే కూడికలకు మీరు రావచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.